హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. నేనైతే మీరామనండి. మీరు కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటో తెలుసా? నేనైతే హైదరాబాద్కి వెళ్ళానండి. హైదరాబాద్లో కోటి సుల్తాన్ బజార్కి వెళ్ళాను. నేనైతే అసలు ఫస్ట్ టైం నేను ఎప్పుడు వెళ్ళలేదు. కోటి సుల్తాన్ బజార్లో వెళ్ళి అక్కడైతే షాపింగ్ అయితే చేశాము. నాకు నేను ఫస్ట్ టైం చేశాను, కానీ ఇది ఒక మెమొరీ లాగా ఉంటుంది అనేసి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నానంటే, నేను సుల్తాన్ బజార్లో ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తామనేసి ఈ వీడియో చేశానండి. హైదరాబాద్లో ఉండే వాళ్ళకు, హైదరాబాద్ వెళ్ళొచ్చే వాళ్ళకు, కోటిలో ఉండే వాళ్ళకు కామన్ కావచ్చు, కానీ నాకైతే ఇది చాలా థ్రిల్లింగ్ విషయం అండి. అందులో నేను మా సిస్టర్ ఇద్దరం వెళ్ళామండి. మేము ఫస్ట్ టైం అంటే హైదరాబాద్ వెళ్ళాము, బట్ ఇలా అందులోనే మేము ఏమంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఎప్పుడు క్యాబ్ ఏమైనా అవసరం ఉంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే హైదరాబాద్లో దిగి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదండి. మేము హైదరాబాద్లో దిగినాం, సికింద్రాబాద్లో దిగి అక్కడ నుండి అక్కడ రెండు లోకల్ బస్సులు ఎక్కి, అసలు నిజానికి మాకు ఏం తెలియదు అసలు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలో. జస్ట్ వేరే వాళ్ళని కనుక్కొని మళ్ళీ బస్సెస్ గురించి కూడా తెలియక కనుక్కుంటూ అసలు వెళ్ళామండి. ఫ్రీ బస్ అయితే మొత్తం ఉపయోగించుకున్నామండి. మాకు అసలు వేరే వర్క్ ఉండే, పారామెడికల్ బోర్డుకి వెళ్ళేది ఉండే. అది కూడా సుల్తాన్ బజార్లో ఉందండి. మెడికల్ బోర్డు ఉన్నందులో ప్లస్ పాయింట్ అయ్యి ఆ ఏరియాలో కోటిలో రీజనబుల్గా ఉంటాయి అన్ని షాపింగ్ చేయొచ్చు అనేసి అన్నారు. అలా అనుకొని ఏమో చూద్దాంలే, మనకు టైం ఉంటుంది అనుకున్నాం. బట్ మాకు వెళ్ళిన పని కూడా తొందరగా అయిపోయిందండి. ఇక అక్కడే చాలా షాప్స్ ఉన్నాయండి ఆ బజార్లో. వెజిటేబుల్స్ కూడా చాలా వెరైటీ. అక్కడే ఏంటంటే మొత్తం అల్లం అండి. అల్లం ఎలా ఉందంటే మొత్తం పొట్టు తీసి ఉంది. అల్లం వెల్లుపాయలు మొత్తం పొట్టు తీసి ఉందండి. మనం పొట్టు తీసుకున్న పని లేదు, అలా రెడీమేడ్ అమ్మేస్తున్నారండి. మొత్తం పసుపు అండి, మొత్తం పసుపు కూడా అక్కడ పచ్చి పసుపు, మొత్తం అల్లం లాగానే పసుపు కూడా అమ్ముతారు. అదైతే కొంచెం కొత్తగా అనిపించిందండి. మా సైడ్ అయితే అది ఉండదు కాబట్టి. ఇక క్యారెట్ అయితే ఇంత పెద్దగా ఉందండి. అసలు బ్రింజలు కూడా ఇంత పెద్దగా ఉన్నాయి. మా సైడ్, మా తెలంగాణ సైడ్ అయితే నేను చూడలేదు. అక్కడైతే ఇంత పెద్దగా ఉన్నాయండి బ్రింజలు. నేను ఫస్ట్ టైం చూసిన. ఎంతైనా కొన్ని ఫస్ట్ టైం చూస్తే కొన్ని అవి వేరే అనిపిస్తాయి కదా ఫీలింగ్స్. సరే అండి, ఇక చెప్పిన విషయం పక్కన పెడితే అసలు నేను షాపింగ్ చేసి చూపిస్తలేను కదా. అక్కడైతే షాపింగ్ చేశానండి. ఏమేమి తీసుకున్నా చెప్పన్నా. ఇక చిన్న టాప్స్ తీసుకున్నానండి. స్టోన్స్ వచ్చేసి ఇవి ఎంత అనుకుంటున్నారా? జస్ట్ 10 రూపీస్ అండి. హెయిర్ బ్యాండ్స్ సెట్ అండి. ఎన్ని వచ్చినాయంటే ఒక 12 హెయిర్ బ్యాండ్స్ వచ్చినాయండి. ఇది కూడా 10 రూపీసే. అలానే క్వాలిటీ బాగాలేదు అనుకోకండి, క్వాలిటీ కూడా బాగున్నాయండి. అక్కడ కొంచెం చీప్ అండ్ బెస్ట్ ఉంటాయట కోటిలో. నేను కోటి వెళ్తున్నానంటే నాకు తెలిసిన వాళ్ళు అక్కడ షాపింగ్ చేయరు, చాలా బాగుంటాయి షాపింగ్ చేయరు, రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయని చెప్పారు. కానీ చేస్తాము అని మేము అనుకోలేండి. అసలు మాకు ఏం తెలియకుండా మేము అన్నీ తెలుసుకొని బస్సెస్ ఎక్కి దిగి మరి వెళ్ళినామంటే అసలు గ్రేట్ అనిపించిందండి. మేము ఫస్ట్ టైం కదా, అంటే ఇట్లా బస్సెస్ లోకల్ బస్సులు ఎక్కి వెళ్ళడం ఫస్ట్ టైం అన్నట్టుగా. ఎప్పుడు వెళ్ళినా మా సపోర్ట్తో వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు మేము వెళ్ళాం, మా సిస్టర్ నేను ఇద్దరే వెళ్ళాం కాబట్టి కొంచెం అవాక్ అనిపించింది, గ్రేట్ అని అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా టాప్సే చూసారా. ఇవి కూడా 10 రూపీసే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి మా ఏరియాలో అయితే అసలు 100 రూపీస్ అట్లా అంటారండి, కానీ అక్కడ జస్ట్ 30 రూపీసే అండి. బాగున్నాయని తీసుకున్నాను. మళ్ళీ మేము ఇంత దూరం వచ్చినాం కదా, కోటిలో షాపింగ్ చేస్తే ఒక మెమొరీ లాగా ఉంటుంది అనేసి షాపింగ్ చేసినామండి. అండ్ ఇది ఒకటి బీడ్స్ అండి. ఇది కూడా బీడ్స్ చైన్ చాలా బాగుందండి. ఇది నేను అసలు ఆన్లైన్లో చూసిన అండి. ఆన్లైన్లో చూస్తే 300 ఉన్నది. అక్కడ అడిగినాం, ఫస్ట్ వాళ్ళు 300 అని చెప్పారు. బట్ బార్గెనింగ్ చేసినామండి, 150కి ఇచ్చింది. చూడండి ఎంత బాగుందో.
చాలా బాగుందండి. ఇందులో చాలా చాలా కలర్స్ ఉన్నాయి. ఈ లైట్ కలర్ చాలా బాగుంది అనేసి నేను ఈ కలర్ తీసుకున్నానండి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక నేనైతే ఒక 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి. కాటన్ పార్టీ వేర్ కూడా చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. అసలు మేము షాపింగ్ చేస్తామని అనుకోకుండా చేసినాం. పర్లేదు, ఒక 1000 రూపీస్ అయితే షాపింగ్ చేసినా అండి. 1000 రూపీస్ అయినాయి మొత్తానికి. ఇక చూడండి, బాగుందా? టాప్ వచ్చేసి ఇలా ఉందండి. కాటన్ అండి. ఇది డైలీ వేర్కు చాలా బాగుంటుందని తీసుకున్నాను. కాటన్ వేర్ అండి. ఈ బాటమ్ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి. బాటమ్ వేర్ అయితే ఇలా వచ్చింది. దుప్పటా అండి. దుప్పటా కూడా చాలా పెద్దగా వచ్చింది. దిగో ఇట్లా ఇట్లా మీటర్ అంటారు కదా, టూ మీటర్స్ చేంజ్ వచ్చింది. అమ్మో పెద్ద ఉన్నాయి. ఇది ఒకటి తీసుకున్నానండి, ప్యారెట్ గ్రీన్ కలర్. ఇప్పుడు నెక్స్ట్ బ్లూ కలర్ తీసుకున్నాను. ఇది కూడా బాగుందండి. నేను అదొక్కటి సరిపోతుందిలే అనుకున్నాను. అందులో నాకు కలర్ నచ్చక ఇది సరిపోతుంది అనుకున్నాను. మళ్ళీ ముందుకు వెళ్తుంటే ఇంకొక షాప్ కనబడ్డది. ఇంకొక షాప్లో కాటన్ డ్రెస్సులు ముందే పెట్టారండి, డిస్ప్లేలో పెట్టారు. చూద్దాంలే వెళ్ళినాం. అసలు వెళ్తే అలా వదిలిపెడతారా? అస్సలు వదిలిపెడతలేదు. ఇది ఒకటి తీసుకున్నాను. బాగుందా? ఇది కూడా క్లాత్ కూడా చాలా బాగుందండి. ఇది కూడా ఇదిగా చూసారా? ఇంకా లైనింగ్ కూడా ఇందులో. బాటమ్ అండి. బాటమ్ కూడా కలర్ చాలా బాగుంది. ఇట్లా వచ్చినాయి. ఇంకా దుప్పట చూసారా? దుప్పట కూడా చాలా లాంగ్ వచ్చిందండి, చాలా బాగుందండి. టాప్ ఇటు టాప్ లాగా బాటమ్ లాగా కలిపి వచ్చింది. చాలా బాగుందండి. నేను చేసిన షాపింగ్ ఎలా ఉందో చెప్పండి. అది ఒక నెయిల్ పాలిష్ కూడా తీసుకున్నా. ఇదిగో ఈ కలర్. ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆయన డ్రెస్ కాస్ట్ అయితే చెప్పలేదు కదా. దీని కాస్ట్ ఎంత తెలుసా? జస్ట్ 350 రూపీస్, ఓన్లీ 350 రూపీస్ అండి. నేను ఈ సేమ్ డ్రెస్ ఇదే క్వాలిటీ మా ఏరియాలో అడిగినా అండి. 550కి తక్కువ లేవు అసలు. ఇట్లా డైలీ వేర్ చాలా బాగుంటాయి అనేసి తీసుకున్న. ఒక 2 అయితే తీసుకున్నానండి. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకోవాలి. మళ్ళీ వెళ్తామో లేదో తెలియదు, కానీ వెళ్ళినాం కాబట్టి ఒక మెమొరీ లాగా ఉండదని 2 అయితే తీసుకున్నానండి. నాకైతే అసలు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే తెలియని ఏరియాలో తెలుసుకొని మరీ వెళ్ళి ఇలా షాపింగ్ చేసి వచ్చినాం. అందుకే కొంచెం గర్వంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీలో ఇలాంటి ఇన్సూరెన్స్ ఎవరికైనా జరిగిందా? ఇలా మీరు కూడా చేశారా ఎప్పుడన్నా? మీ లైఫ్లో ఇలాంటిది వచ్చిందా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.